హలో మాస్టరు దగ్గర ఎంసెట్ ఎవరైతే రాశారో యూనివర్సిటీలో సీట్ రాలేదని బాధపడుతున్నారో వాళ్లకు ఒక వండర్ఫుల్ యూనివర్సిటీని నేను తీసుకొచ్చాను. మరి ఇంతకు మించిన యూనివర్సిటీని చూపించారంటే లైఫ్ టైం సెటిల్మెంట్. ఆ యూనివర్సిటీయే గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మరి ఎంసెట్ రాసిన తర్వాత సీట్ రాలేదని బాధపడుతున్నారు అండ్ ఒక వండర్ఫుల్ యూనివర్సిటీ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ద బెస్ట్ ఆప్షన్ అండ్ అన్ని రకాలుగా మనకు సెట్ అయ్యే ఒక వండర్ఫుల్ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చాను. అదేంటో కాదు, గురుకాశీ యూనివర్సిటీ. మరి ఆ యూనివర్సిటీలో దొరికే మెయిన్గా చదువు ఎలా ఉంటుంది అండ్ ఉండడానికి హాస్టల్ అండ్ 250 ఎకర్స్లో ఉన్న ఈ క్యాంపస్ మనకు ఫ్యూచర్ని ఎలా అద్భుతంగా డిజైన్ చేస్తుంది అనేది నేను ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు చూపించబోతున్నాను. మరి అయితే లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం పదండి. గురుకాశీ యూనివర్సిటీలో మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేయబోతున్నది కూడా అగ్రికల్చర్. ఇక్కడ బీఎస్సీ, ఎంఎస్సీ అండ్ పిహెచ్డి కూడా మనకైతే సో చదువుకోవడానికి ఆప్షన్స్ అనేది కూడా అగ్రికల్చర్లో ఉన్నాయి. అండ్ మెయిన్గా ఫీల్డ్ ట్రిప్స్ దగ్గర నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడంలో కూడా సో ఇక్కడ గురుకాశీ యూనివర్సిటీ ద బెస్ట్ అని కూడా అంటున్నారు. అండ్ ఇక్కడ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ మెయిన్గా బీఎస్సీలో అండ్ తెలుగు వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా విందాం. మరైతే లేట్ ఎందుకు, అదండి. ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు కంప్లీట్ వెళ్ళి ఎక్విప్డ్ ల్యాబ్ అనేది కూడా మనం చూస్తున్నాము. అండ్ ఇక్కడ చాలామంది తెలుగు స్టూడెంట్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ గురుకాశీ యూనివర్సిటీస్లో అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన కానీ వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ ల్యాబ్స్ కానీ అండ్ మెయిన్గా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? గగన వర్షిణి. వర్షిణి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆంధ్రప్రదేశ్, గుంటూరు. గుంటూరు నుంచా? సో మరి అక్కడి నుంచి వచ్చారు, ఇంత దూరం ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్ని. హాస్టల్ ఫుడ్ అన్నీ బాగానే ఉన్నాయి. స్టడీస్ కూడా చాలా బాగుంటాయి. ఓకే. అంటే మెయిన్గా బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? అందరూ బీటెక్ అట్లా వెళ్ళిపోతున్న టైంలో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఒక కొత్త ఫ్యూచర్, కొత్త ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది వెన్ కంపేర్ టు ద బీటెక్ అందరు బీటెక్ తీసుకుంటున్నారు. సో అగ్రికల్చర్లో మనం ఫ్యూచర్ స్కోప్ ఎక్స్పాండ్ చేయొచ్చు అగ్రికల్చర్ మీద. అండ్ వీ కెన్ హెల్ప్ఫుల్ ఫర్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో. ఈ యూనివర్సిటీలో మెయిన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇస్తున్నారు అని అంటుంటే ప్రతి యూనివర్సిటీ వాళ్ళు ఇదే చెప్తుంటారు కదా అని నేను అనుకున్నా. కాకపోతే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే రియల్గా ఈ సెరికల్చర్ ల్యాబ్లో అయితే కంప్లీట్గా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా అందజేస్తున్నారో చూసేటప్పటికి నేను నిజంగా షాక్ అయిపోయాను. ఇది నిజంగా చాలా బాగుంది. అండ్ పట్టు పురుగులతో సో ఆ వ్యవసాయం ఎలా చేస్తూ ఉంటారు ఏంటి అనేది కూడా మనం వింటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ లైవ్లో చూస్తూ ఉంటే మాత్రం వావ్ అని అనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడదాం. అండ్ సో ఎప్పటి నుంచి చదువుతున్నారు ఏంటి అనేది? హాయ్ అన్న, మీ పేరు? సునీల్ అన్న, సునీల్ బండి. సో ఏం చదువుతున్నారు ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ ఫోర్త్ ఇయర్. అండ్ సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా మరి ఇక్కడ అందిస్తూ ఉంటారు అంటే నమ్మలేదు, బట్ చూసేటప్పటికి నమ్మాలనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ మాకేం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. 8th సెమ్కి వచ్చేసరికి మాడ్యూల్స్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్కి హార్టికల్చర్, అగ్రోనమీ, ఎంటమాలజీ అని చెప్పేసి సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్కరికి 2 మాడ్యూల్స్ ఇస్తారు. మాకేంటంటే పట్టు పురుగులను, వేస్ట్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్లో వేస్ట్ ఉంటాయి కదా మన కౌడంగ్ వాటితో చేసేది. ప్లస్ ఇవి ఎర్త్వామ్స్ చేస్తాం, మేము సెరికల్చర్ వీటితో చేస్తాం. ఇంతో సిల్క్ ప్రొడ్యూస్ చేస్తాం అన్నట్టు. ప్రాఫిటబుల్ కూడా ఫార్మర్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఇంకా మిగతా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫీల్డ్లో వర్క్ చేస్తారు వాళ్ళు. ప్రాక్టికల్గా అగ్రోనమీ అన్నట్టు వీడింగ్ అని, నార్మల్ వీడింగ్ మిషన్స్ యూజ్ చేసి ఇంకా స్ప్రేయర్స్ అవన్నీ యూజ్ చేస్తారు వాళ్ళు కూడా ఫార్మర్స్ చెప్పేస్తారు వెళ్ళిన తర్వాత. గురుకాశీ యూనివర్సిటీస్లో మెయిన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఇస్తుంటారంటే చాలామంది ఏముందిలే బ్రో అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఫీల్డ్ ట్రిప్లోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇక్కడ బోల్డ్ ఎంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ మెయిన్గా ఇక్కడ ఫీల్డ్ ట్రిప్ ద్వారా వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా వస్తుందో వాళ్ళని అడుగుతున్నాం. హలో, గుడ్ నేమ్? Aisha. So you're from? Kerala. So especially coming from the Gurukashi University and also you're coming from the Kerala also. So why did you choose the Gurukashi University? Because it is in Punjab and compared to Kerala, there is very competition and less universities. Okay. So
for I thought this is better because it is in Punjab, new state, and here practically is very good and teaching also very good. So I thought it is the better. అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఐకార్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అందులో మెయిన్గా స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి గురుకాశీ వాళ్ళు సో మరి ఇక్కడైతే పాలీ హౌస్ని కూడా మరి అయితే ప్రత్యేకంగా నిర్మించారు. అగ్రికల్చర్ విషయానికి వచ్చేటప్పటికి ప్రజెంట్ పాలీ హౌస్లో పండించే కొన్ని ఉత్పత్తులు అనేది కూడా మెయిన్గా ఆ కూరగాయలు ఎక్కువగా లాభాలు కూడా ఇస్తున్నాయి. మరి దానికి సంబంధించి అయితే స్కిల్డ్ లేబర్ అనేది కూడా వాళ్ళకు డిమాండ్ అనేది కూడా హైగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించినా కానీ వీళ్ళందరూ కూడా సో గురుకాశీ యూనివర్సిటీలో ఇలాంటి పాలీ హౌస్లలో కూడా వాళ్ళు ఏమేమి ఉత్పత్తులు పండిస్తున్నారు అండ్ ఇలాంటి ద్వారా మరి మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం అనే దాని గురించి కూడా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఇస్తున్నారు. సో దాని గురించి కూడా ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. హై సార్. Hello, Your good name, sir? I'm Dr. Sushil Kumar. Okay. What's your designation? I'm currently assistant professor here. Okay. What exactly you're doing here, sir, in the Poly House? We are giving hands-on practice to the students about the cultivation of protected cultivation of the crops, Okay. like some of the fruit crops and some of the vegetable crops. The high-value vegetable crops like capsicum, cucumber, tomato, and also French bean are also here in Yeah. our poly house. బీఎస్సీ అగ్రికల్చర్లో చదువుతున్న మన తెలుగు స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళతో కూడా మాట్లాడు. హాయ్, నీ పేరు? ప్రకాష్, ప్రకాష్. ఎక్కడి నుంచి వచ్చావు? తెలంగాణ నుంచి. తెలంగాణ నుంచా? సో మరి తెలంగాణ కానీ అండ్ మధ్యలో వేరే స్టేట్స్లో కానీ గోల్డెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎందుకు పంజాబ్లో ఉన్న గురుకాశీ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నాం? సో ఎందుకంటే క్వైట్ మాకు ఇంతకుముందు నేను యాక్చువల్లీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేశాను. యాక్చువల్లీ నాకు ఆపర్చునిటీస్ ఎక్కడ కూడా దొరకలేదు. సో నేను గవర్నమెంట్ కాలేజెస్ కూడా చేశాను. సో కొన్ని యూనివర్సిటీలు సెర్చ్ చేస్తే బెటర్ యూనివర్సిటీ అని అప్పుడు మాకు తెలిసింది మా సీనియర్స్ ద్వారా. సో ఈ యూనివర్సిటీకి వచ్చాము. అండ్ మెయిన్గా ఈ యూనివర్సిటీకి అయితే ఐకార్ సర్టిఫికేషన్ అనేది కూడా ఉండడం అనేది కూడా అది కూడా ఒక కన్సిడరేషన్ తీసుకొని వచ్చారా? మెయిన్గా అదే థీమ్ తోటే వచ్చాము మెయిన్గా. ఓకే. అండ్ సో ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు? మెయిన్గా అగ్రికల్చర్ విషయంలో అలాంటివే కావాలి కదా. మెయిన్ థింగ్ ఇప్పుడు ఎక్కడైతే ప్రస్తుతానికైతే మాకు 8th సెమిస్టర్లో సబ్జెక్ట్ని బట్టి వాళ్ళకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. మేము సో అపికల్చర్ తీసుకున్నాం అనమాట. సో అపికల్చర్లో ఏంటంటే బీస్ గురించి ఉంటుంది. సో దాని గురించి ఈ సెమిస్టర్ మొత్తంలో మాకు దాని గురించి హోల్ నాలెడ్జ్ అని ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళకు మిగతా సబ్జెక్ట్ వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన సౌత్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ కానీ సో అందరూ మెయిన్గా ఆలోచించేది ఫుడ్ విషయము సో అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అలాంటివి ఇక్కడ ఎలా ఉన్నాయి? సో మనకు ఎట్లా అంటే ఇక్కడ హాస్టల్స్ ఎట్లా ఉండాలంటే మనకు అనుకూలంగానే ఉంటాయి. సో ఫుడ్ ఏదైనా మనం చెప్తే వాళ్ళు మనకు అదే ఫుడ్ అనేది ప్రిపేర్ చేయడం. అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా? సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా? ఓకే. ఏంటి ఇంత చిన్నగా మాట్లాడుతున్నా అనుకున్నారా? నేను ప్రజెంట్ గురుకాశీ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీలో ఉన్నాను. లైబ్రరీ అనేటప్పటికి ఖచ్చితంగా మనం సైలెంట్గా ఉండాలి కదా. సో అందుకే ఇంత చిన్న వాయిస్తోనే మాట్లాడుతున్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, వరల్డ్ క్లాస్ లైబ్రరీ అయితే మన గురుకాశీ యూనివర్సిటీలో కూడా ఉంది. మరి ఎన్ని బుక్స్ ఉన్నాయంటే చెప్పలేము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన బుక్స్ ప్రతి ఒక్కటి కూడా కూర్చొని హ్యాపీగా మరి అన్నీ ఉన్నాయి. అండ్ డిజిటల్ లైబ్రరీ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో అన్ని రకాల హంగులతో మెయిన్గా సో స్టూడెంట్స్ ఎలా అయితే చదువుకోవడానికి ముందుకెళ్తుంటారో అలాంటి వండర్ఫుల్ లైబ్రరీ ఇక్కడ అవైలబుల్గా ఉంది. గురుకాశీ యూనివర్సిటీస్లో కేవలం చదివే కాదండి అండ్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో స్పోర్ట్స్ పరంగా అయినా కానీ కల్చరల్ యాక్టివిటీస్ పరంగా అయినా కానీ ఇంక్యుబేషన్ సెల్ విషయంలో అయినా కానీ సో కంప్లీట్గా అన్ని దానిల పరంగా కూడా మనలో ఉన్న మరొక స్కిల్ని తట్టి లేపడానికి మాత్రం ఇక్కడ గురుకాశీ యూనివర్సిటీస్లో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కైనా అండ్ అగ్రికల్చర్ స్టూడెంట్స్కైనా ఎవరికైనా యాజ్ ఎ స్టూడెంట్గా మనకు చదువుతో పాటు కావాల్సింది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. మరి ఆ యాక్టివిటీస్కి కూడా పర్ఫెక్ట్ మరి ప్లేస్ అంటే గురుకాశీ యూనివర్సిటీస్. ఇంకా ఏమేమి ఉన్నాయో మీకోసం నేను ఎక్స్ప్లోర్ చేసేస్తాను. స్పోర్ట్స్ విషయంలో కూడా నేను చెప్పాను కదా, మన గురుకాశీ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ కానీ ఎవరు తగ్గేదేలే అంటున్నారు. మెయిన్గా ఇక్కడ స్పోర్ట్స్ డైరెక్టర్ మనతో పాటు కూడా బల్విందర్ సింగ్ గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం అండ్ అచీవ్మెంట్స్ గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎలా సాధించారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్కార్. नमस्कार सर. हाउ आर यू सर? फाइन सर. सर स्पेशली कमिंग टू द स्पोर्ट्स कैटेगरी में गुरुकाशी यूनिवर्सिटी में स्पेशल प्लेस है. हाउ इट पॉसिबल सर?
गुरुकाशी यूनिवर्सिटी की जो मैनेजमेंट है, जैसे हमारे चांसलर साहब हैं सरदार गुरलाब सिंह सिद्धू और एमडी सर हैं सरदार सुखराज सिंह सिद्धू जी, और हमारे वाइस चांसलर हैं डॉक्टर जगतार सिंह धीमान जी, उनका बहुत ज़्यादा सपोर्ट है स्पोर्ट्स के लिए। उन्होंने हमारी यूनिवर्सिटी की स्पोर्ट्स का इतना ज़्यादा किया है। हमारे पास यूनिवर्सिटी इंडिया के कोने कोने से हमारे पास स्पोर्ट्स के स्पोर्ट्समैन हैं। हमारी यूनिवर्सिटी खेलो इंडिया में लगातार 2 बार 5th रैंक पर आई रही है। हमारी यूनिवर्सिटी में हमने पिछले साल सेशन 2025-26 में जैसे और 24-25 में ऑल इंडिया इंटर यूनिवर्सिटी बॉक्सिंग मैन विमेन, ऑल इंडिया इंटर यूनिवर्सिटी रेसलिंग मैन विमेन और कबड्डी विमेन, कबड्डी मैन, आर्चरी मैन विमेन का टूर्नामेंट ऑर्गेनाइज किया। हमें एआईयू की तरफ से भी बहुत अच्छा रिस्पॉन्स मिला। उन्होंने हमें हर साल इस टूर्नामेंट को कंडक्ट कराने के लिए हमें वो देते हैं हमें, क्योंकि हमारी यूनिवर्सिटी इन टूर्नामेंट को बहुत अच्छी तरह से करवाती है। हमारी यूनिवर्सिटी में जो स्पोर्ट्स पॉलिसी है उसमें हम ऐसा है कि इंडिया के जो भी स्पोर्ट्समैन हमारे पास आते हैं हम उनको स्कॉलरशिप देते हैं। उनकी स्टडी है वो बिल्कुल फ्री है, उनका हॉस्टल फ्री है उनकी, और उनका जो हॉस्टल में रहते हैं जो खाना पीना डाइट मनी है वो भी हम यूनिवर्सिटी की तरफ से प्रोवाइड करते हैं। భయ్యా నువ్వు ఇన్ని చెప్తున్నావు సరే, మరి స్కాలర్షిప్ ఉందా లేదా అని చెప్పేసి నువ్వు నన్ను అడగచ్చు. ఈ స్కాలర్షిప్ ఫెసిలిటీ అయితే గురుకాశీ యూనివర్సిటీలో ఉంది. అది కూడా మరి ఎంసెట్లో జేఈలో మీరు వచ్చిన ర్యాంకుల సంబంధించి మాత్రం కానే కాదు బాబు. మెయిన్గా ఇంటర్మీడియట్లో 90+ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకు 10,000 స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. అది కూడా ఓవరాల్ కాదు, ఎవ్రీ సెమిస్టర్ 10,000 రూపీస్ మరి స్కాలర్షిప్ అనేది కూడా ఇవ్వడం చాలా తక్కువ యూనివర్సిటీస్లో. అందులో ద బెస్ట్ యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పటివరకు మనము బీటెక్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ అన్నీ చూసాం. కేవలం అవే కాదు, మన పంజాబ్లో ఉన్న గురుకాశీ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన మరి కోర్సెస్ కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకా చెప్పి చూపించే ముందు ఇదిగో ఈ ఆర్ట్ గీసింది కూడా స్టూడెంట్స్ అనమాట. అలాంటి వండర్ఫుల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి అయితే ఈ ఫైన్ ఆర్ట్స్లో ఇంకేమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంకా బోల్డెన్ అన్ని చూసేద్దాం పదండి. 200+ ఏకర్స్లో ఉన్న మన గురుకాశీ యూనివర్సిటీ మరి చూసిన తర్వాత మీ అందరికి కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది, భయ్యా ఇక్కడ దొరికే ఎమ్యూనిటీస్ అన్నీ చూపించావు అండ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏ కోర్సెస్ ఉంటాయి అన్నీ చెప్పావు, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా, అది కూడా చెప్పేస్తా. మరి ఇక్కడ అడ్మిషన్ తెచ్చుకోవాలి అని అంటే మన ఇంటర్మీడియట్లో పాస్ అయితే చాలు. ఎంసెట్ కానీ, జేఈఈ కానీ, లేకపోతే ఎంట్రన్స్ టెస్టులు కానీ ఏమీ లేవు. అండ్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం బీటెక్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కంప్లీట్గా హాస్టల్ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ 8 lakhsలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం కంప్లీట్గా హాస్టల్ అండ్ ఎడ్యుకేషన్ ఇది మొత్తం కూడా ఈ 4 years ఈ కోర్స్ మొత్తానికి కూడా 10 lakhsలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, బీటెక్ అయితే 8 lakhs, అది కూడా మొత్తం 4 yearsకి. అండ్ అగ్రికల్చర్ విషయానికి వచ్చేటప్పటికి 10 lakhs ఫర్ ఓవరాల్ కోర్స్, అంటే కోర్స్ అయిపోయేంత వరకు అనమాట. అది కూడా హాస్టల్ ఇంక్లూడెడ్. కాబట్టి ఎవరైనా అయితే ఇంట్రెస్ట్ ఉన్నారంటే మాత్రం గురుకాశీ యూనివర్సిటీలో ద బెస్ట్ యూనివర్సిటీ అని నేను చెప్పేస్తాను. సో వచ్చేసేయండి, హ్యాపీగా ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోండి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు కూడా గురుకాశీ యూనివర్సిటీలో జాయిన్ అయిపోవాలనుకుంటున్నారు కదా, మరి అయితే లేట్ ఎందుకు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు డయల్ చేయండి. మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. అండ్ ఇక్కడ జాయిన్ అయితే వచ్చే మరి బెనిఫిట్స్ ఏంటి, ద ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇంకా క్లియర్గా వాళ్ళు చెప్పేస్తారు. మరి సబ్స్క్రైబ్ టు ద సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ చాణక్య. సీ యూ.